మూసి పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడవచ్చు. ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి తల్లి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. సార్, మీరు అంత పర్యటన చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలా వస్తుందంటే స్పందన, ప్రధానంగా వారి బాధను ఎలా చెప్పుకుంటా ఉన్నారు? ప్రజలు మౌలికమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు డిపిఆర్ లేకుండా ఇండ్లు ఎవరన్నా కూలగొడతారా అని అడుగుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి కనీసం ప్రణాళిక ఉందా? మీరు నాగోల్లో అక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కిలోమీటర్లు మీరు ఒక్క ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరించారు. మరి వీరెందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతా ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది కానీ, మనం చెప్పాల్సింది కానీ, ఈ ప్రభుత్వానికి మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు? మీరు గెలిచింది 6 గ్యారెంటీలు అని, మీరు గెలిచింది మరి పేదవాళ్ళకి మంచి చేస్తామని గెలిచారు. మరి పేదవాళ్ళ ఇల్లు కూర్చోడమేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు. సార్, మీరేమో రియల్ ఎస్టేట్ అంటున్నారు, ప్రభుత్వం ఏమో మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి మీరు ఇక్కడ అభివృద్ధి తమ్ముడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచింది నేను రైతులకి 15,000 ఇస్తానని, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తానని, పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తానని, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానని, బీసీలకి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తానని, దళితులకి 12 లక్షలు దళిత గిరిజనులకు ఇస్తానని. నిజమైన అభివృద్ధి అంటే అది. అభివృద్ధి అంటే న్యాయబద్ధంగా పర్మిషన్లు ఉన్న ఇండ్లను 1,00,000 ఇండ్లను కూలగొట్టడం అభివృద్ధి అవుతుందా? అదేవిధంగా ఎవడు అడిగాడు నిన్ను మూసి సుందరీకరణ? 16,000 కోట్లతో అయిపోయే పనికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో నెలకు 1,000 కోట్లు నేను గాంధీ కుటుంబానికి ఇస్తానంటే ఎవరి అభివృద్ధి? గాంధీ కుటుంబం అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి? ఎవడు అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు? అంటే గతంలో మీరు కూడా మూసి ప్రక్షాళన చేద్దాం అనుకున్నారు, ప్రభుత్వం దీనికి వ్యత్యాసం ఏముందంటారు? నాగోల్ వెళ్ళి మీరు చూడండి. నిన్న ఇక్కడ బాధితులందరూ నాగోల్ వెళ్ళి చూశారు. 5.5 కిలోమీటర్లు మేము అప్పుడే సుందరీకరించి చూపెట్టాం. 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణం చేశాం. 5 కిలోమీటర్ల పాటు ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరించి చూపెట్టాం. నీకు చేతనైతే పేదవాడిని ముట్టుకోకుండా, మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చెయ్యి. చేత కాకపోతే 5,000 కోట్లతో గాంధీ విగ్రహం నిన్ను ఎవడు అడిగాడు? అంటే 150 కోట్లతో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏమో బందీ చేసి పెట్టాడు. అదే మరి 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడతానంటున్నాడు. అంటే ఇది రాహుల్ గాంధీకి 1,000 కోట్లు అందులో కమిషన్ ఇవ్వడానికి తప్ప ఇంకెందుకు కాదు. దాంతో పాటుగా చివరిగా ఈ రోజుతోనే ముగుస్తుందా, లేకపోతే భవిష్యత్తులో కూడా మీ పోరాటం ఇలాగనే ఉండబోతుందా? మూసి పరివాహక రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన దోపిడీకి తెరదించేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. ఆయన ప్రభుత్వం యొక్క దుర్మార్గ నీతిని తప్పకుండా బయట పెట్టేదాకా వదిలిపెట్టాం. చివరిగా నగరాన్ని విస్తరించడం జరిగింది, దీనివల్ల లాభం జరుగుతుందంటారా, నష్టం జరుగుతుందంటారా? రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి వల్ల నష్టమే తప్ప ఈ దేశంలో ఎవరికి లాభం లేదు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేంత వరకు తమ పోరాటం ఇలాగే కొనసాగుతుంది కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీ కృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.